అంతన్నారు ఇంతన్నారు అంటూ తెలుగులో మంచి పాట ఒకటి ఉంటుంది. మన హీరోల్ని చూస్తుంటే ఇదే అనిపిస్తోంది ఇప్పుడు. అరే 6 నెలల నుంచి క్రిస్మస్ సీజన్ అంటూ ఊరించి ఊరించి ఉసూర్మనిపించారు. వాళ్ళొస్తారని వీళ్ళు, వీళ్ళొస్తారని వాళ్ళు, చివరికి ఎవరూ రాక మంచి సీజన్ని గంగపాలు చేశారు. అసలు ఏం జరుగుతోంది ఇండస్ట్రీలో? అన్నీ అనుకున్నట్లు జరుగుంటే డిసెంబర్ 25న గేమ్ చేంజర్ సినిమా విడుదల కావాల్సింది. కానీ సంక్రాంతి సీజన్ అయితే బాగుంటుందని జనవరి 10కి వెళ్లిపోయారు మేకర్స్. రామ్ చరణ్ రావట్లేదని తెలిసి క్రిస్మస్ కు మేమొస్తామంటూ చాలా మంది హీరోలు పోటీపడ్డారు. ఇందులో నితిన్ అందరికంటే ముందున్నారు. రాబిన్ హుడ్ డిసెంబర్ 25నే విడుదల అని చెప్పి చివరి నిమిషంలో డ్రాప్ అయ్యారు మైత్రి మూవీ మేకర్స్. ఇక నారా రోహిత్ నాన్న చనిపోవడం, మంచు మనోజ్ ఫ్యామిలీ ఇష్యూస్ కారణంగా భైరవం క్రిస్మస్ బరిలోంచి తప్పుకోక తప్పలేదు. ప్రియదర్శి ఇంద్రగంటి కాంబోలో వస్తోన్న సారంగపాణి జాతకం చివరి నిమిషంలో వాయిదా పడింది. ఓఎస్ఎస్ ఫర్టిలిటీలో ఇక్కడ ప్రతి అడుగులో ఎక్స్పీరియన్స్ డాక్టర్స్ ఉంటారు. ఇన్ ది గుడ్ హ్యాండ్స్ ఆఫ్ సైన్స్. మమ్మీ డాడీ అవ్వాలంటే ఓఎస్ఎస్ కి కాల్ చేయండి. దీంతో ఈ క్రిస్మస్ కు సినిమాలేం లేవు. డిసెంబర్ 25న వెన్నెల కిషోర్ హీరోగా నటిస్తున్న శ్రీకాకుళం షెర్లాక్ హోమ్స్, మోహన్ లాల్ డబ్బింగ్ సినిమా బరోజ్ రానున్నాయి. సుదీప్, మ్యాక్స్ ఇదే సీజన్లో వస్తుంది. వీటిలో దేనిపైన అంచనాలు పెద్దగా లేవు. గత వారం వచ్చిన బచ్చలమల్లేమో ఆకట్టుకోలేదు. ముఫాసా, ఉపేంద్ర యుఐ పర్లేదనిపిస్తున్నాయి. దాంతో ఇప్పటికీ పుష్ప 2 థియేటర్స్ కు ఫీడిస్తోంది.